అభిప్రాయానికి వచ్చిన నేనైతే ప్రతి ఐటీడీఓ పీఓకు 2011 నుంచి వాళ్ళు మా వాళ్ళు కాదు అని వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో ఏ ఒక్క పీఓ కూడా దాన్ని పరిశీలించిన సందర్భాలు లేవు. ఇక్కడే మన దగ్గర కొన్ని కాగితాలు ఉన్నాయి. వాళ్ళు మన్నేవార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కలెక్టర్లకు కానీ వినతి పత్రాలు ఇస్తే దగ్గరుండి కలెక్టర్లు పీఓలు పువ్వులో పెట్టినట్టు ట్రైబల్ సెక్రటరీ కానివ్వండి, ట్రైబల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మంత్రులకు కానీ చేరవేసిన సందర్భాలు ఈ కలెక్టర్ గాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సందర్భంలో మేము ఈ కలెక్టర్లకు సమావేశంలో గుర్తు చేస్తుంటాం. ఎప్పటికీ కూడా డిపార్ట్మెంట్ బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, కానీ ఈ కలెక్టరేట్ వాళ్ళది ఒక మూర్ఖత్వంగా మొండితనంగా ఉంటున్నారు. అది మరి వాళ్లకు ఎందుకు తెలియడం లేదు. నేను ప్రతిసారి వాళ్లతో సమావేశం ఉన్నప్పుడు నేను వాళ్ళ విధులు గుర్తు చేస్తూ ఉంటాం, కానీ వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా ఎక్కడ మాత్రము లేదు. అయితే తదుపరి కార్యాచరణగా మేమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు మొట్టమొదటిగా మనము శంఖారావు మొదలు పెట్టాం. ఈరోజు మహాధర్ణ పేరుతో ఐటీడీఏ ముందర ఇంత చక్కటి కార్యక్రమం చేశాం. ఇంకా మనకు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిదీ శాంతియుతంగా చేస్తూ వెళ్తుంటే మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉద్యమము ఇప్పటితో ఆగదు, ఇది ఆరంభం మాత్రం అని చెప్పేసి నేను మీకు కరాఖండిగా చెప్తున్నాను. జై ఆదివాసీ. దీని తర్వాత మీ అందరు కులాం లీడర్స్ చాలా మంచిగా నా దృష్టిలో ఈ ఇష్యూ కూడా పెట్టారు, ముందు నుంచి కూడా పెట్టారు, చాలా మీటింగ్స్ కూడా చెప్పారు. సో ఇది మాన్యవర్ కోలాం కాస్ట్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు నేను కూడా డీటెయిల్ గా ఒకసారి ఏపీపీజీ దగ్గర డిస్కస్ చేసి ఇది సెక్రటరీ సార్ దృష్టిలో పెట్టాం, ప్రభుత్వం నుంచి కూడా దృష్టిలో పెట్టాం. అయిపోయిన తర్వాత అదే క్లారిటీ మన తహసీల్దార్స్ కి, మన లోకల్ లెవెల్ రెవెన్యూ స్టాఫ్ కి కూడా ఇస్తాం. అదే ప్రకారం ఫర్దర్ గా ఏమైనా సర్టిఫికేట్ సంబంధించి డిసిజన్ ఉంది అదే ప్రకారం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు బట్ అదే ఉంది, ఏమైనా ఫేక్ సర్టిఫికేట్ ఏముంటే అదే కూడా యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. ఫస్ట్ పైన నుంచి క్లారిటీ కూడా తీసుకుంటాం. ఓకే, సో మీరు దయచేసి అందులో ఐటీడీ మీకోసమే ఉంది. సో ఐటీడీ ఏమేమి చేస్తారు తప్పకుండా మీ ఫేవర్లోనే ఉంటుంది. సో మీరు ఇది బిలీవ్ చేయండి, ఐటీడీలో తప్పకుండా ఇది ఇష్యూ రిజాల్వ్ చేసి మీకు చెప్తాను. ఓకే, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.